15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. కన్నడలో మీకు ఏ స్టార్ అంటే మంచి ఇష్టం మేడం? అంటే ఈ స్టార్ పక్కన నాకు మంచి రికగ్నిషన్ వచ్చింది యాజ్ ఎ హీరోయిన్ గా. కన్నడలో స్టార్ హీరోయిన్ గా ఎదిగానంటే శివరాజ్ కుమార్ పేరు చెప్తారా, విష్ణువర్ధన్ గారి పేరు చెప్తారా? బోత్ ఆర్ గుడ్ ఆర్టిస్ట్. ఈ శివరాజ్ కుమార్తో ఒక ఇదిలాగా నేర్చుకున్నాను. ఈ విష్ణు సార్తో వేరే డిసిప్లిన్ యాక్టింగ్ అంటే ఎలాగాని నేర్చుకున్నాను. సి యాక్టింగ్ ఈజ్ నాట్ ఈజీ. ఇప్పుడు మీరు కూర్చి ఇంటర్వ్యూ చేయాలంటే యూ హ్యావ్ టు ప్రిపేర్. న్యాచురల్గా రావాలంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆర్టిఫిషియల్గా మాట్లాడేది వేరే, అవును, ఫీలింగ్స్ తో మాట్లాడేది వేరే. ఇప్పుడు మనది న్యాచురల్ గా వస్తుందా, ఆర్టిఫిషియల్? డెఫినెట్లీ న్యాచురల్ గా ఉంది. యూ ఫీల్ లైక్ టాకింగ్. ఓకే, ఒక వేరేలాగా మాట్లాడితే యూ డోంట్ ఫీల్ చాలు బాబాయ్, ఇంటర్వ్యూ చాలు, ఇంకా బోర్ కొడుతుంది అనిపిస్తుంది. అది ఇంట్రెస్ట్గా ఉంటే మీరు కూర్చొని మాట్లాడనే వెళ్ళొచ్చు. అవును, దట్ ఈస్ వాట్ ఆర్టిస్ట్. మేడం, విష్ణువర్ధన్ గారితో చాలా మూవీస్ చేశారు కాబట్టి ఆయనతో చాలా దగ్గర నుండి జర్నీ చేసి ఉన్నారు. మీరు అన్నారు కొన్ని సినిమాల ప్రభావం మనుషుల మీద కూడా పడుతుంది, నా మీద అయితే పడలేదు ఆ టైంలో పాము క్యారెక్టర్లు చేసినప్పుడు అని. బట్ మన చంద్రముఖి సినిమా తీసినప్పుడు విష్ణువర్ధన్ గారు ఇక్కడ రోల్ చేశారు, తెలుగు తమిళ వచ్చేసరికి రజనీకాంత్ గారు చేశారు. ఆ టైంలో సౌందర్య గారు కూడా రోల్ చేశారు ఇక్కడ, అక్కడ జ్యోతిక గారు చేశారు. నిజంగానే ఆ సినిమా ప్రభావం ఆయన మీద పడింది, చంద్రముఖి ఆయనకి పట్టింది, కొంత పూజ అలా క్రియేట్ అయింది కదా అప్పుడు. మీరు వినలేదా ఇప్పుడు? లేదు, యాక్చువల్లీ క్లైమాక్స్లో నేను లేదు. పూర్తి క్లైమాక్స్ చేసేటప్పుడు నేను అప్పుడు లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. నో, వీఆర్ డూయింగ్ యాక్టింగ్ అంతే. అది ఎలాగండి వచ్చేస్తుంది మీకు, ఈ బాడీలో వచ్చేస్తుంది. మన ఫీలింగ్ ఎలా తీసుకుంటారో అలా వస్తుంది. ఇప్పుడు భయంగా ఉంటే ఆ భయ ఫీలింగ్ వచ్చేస్తుంది. అవును, ఎవరైనా మీకు చెప్తే సార్ ఇలా వస్తుంది సార్ అంటే ఆ ఫీలింగ్లో ఉంటారు మీరు. ఇప్పుడు మోహన్ లాల్ చేశారు కదా, అవును, మలయాళంలో చేశారు. బట్ రజనీకాంత్ గారు పూజలు చేయించుకుంటున్నారని వచ్చింది న్యూస్ అప్పుడు. దాట్స్ అ ఫీలింగ్. ఎప్పుడు మీరు ఎలా తీసుకుంటారు, నెగిటివ్ లాగా నెగిటివ్ తీసుకుంటే మీరు నెగిటివే అవుతారు, పాజిటివ్ లా చేసేటప్పుడు పాజిటివ్ అవుతుంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. నో వే. ఇంకోటి ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ బాగా స్ప్రెడ్ అవుతుంది. డెఫినెట్లీ మీకు వచ్చేది ఫస్ట్ థాట్స్ నెగిటివ్, తర్వాత పాజిటివ్ ఎప్పుడో వస్తుంది. ప్రేమ గారు చెప్పిన తర్వాత వస్తుంది. నిజమే కదా, ఇవన్నీ బుల్షిట్ ఉండవు కదా. ఐ డోంట్ బిలీవ్, ఐ బిలీవ్ గాడ్. శివరాజ్ కుమార్ గారితో ఆ కాంపౌండ్ తో అంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది మీకు, కంఠీరవ రాజ్ కుమార్ ఫ్యామిలీతో. బట్ అన్ఫార్చునేట్లీ పునీత్ రాజ్ కుమార్ని కోల్పోవడం జరిగింది మేడం. అసలు కన్నడలో అసలు ఒక స్టార్గా పక్కన పెడితే ఒక మనిషిగా, ఒక దేవుడిగా ఆయన ఎలా చూస్తారో మాకు అర్థమైంది. ఎలా ఉండేది పునీత్ రాజ్ కుమార్? శివరాజ్ కుమార్ గారు ప్రతి దాంట్లో ఎమోషనల్ అయిపోయారు ఆయన జరిగిన. నాకు కూడా ఇప్పుడు అది చూస్తే ఆయన ఫేస్ అలాగే వస్తుంది నాకు. యూస్ టు కమ్ ఓం సెట్కి వచ్చేవారు. ఓకే, పునీత్ గారు అప్పుడు ప్లంపీగా ఉండేవాడు, ఎప్పుడు జోక్ చేసుకుని. ఆయన ఎప్పుడు రాజ్ కుమార్ అబ్బాయి ఎప్పుడు కూడా ఆ ఫీలింగ్ లేదు. యూస్ టు ఎంజాయ్ ఈటింగ్ అయితే కూడా, డ్యాన్స్ అయితే కూడా, యాక్టింగ్ అయితే కూడా యూస్ టు ఎంజాయ్, అప్రిసియేషన్ చేశారు. నన్ను చూసేటప్పుడు అని ప్రేమ ప్రేమ అని మాట్లాడేవారు. సో ఈ వాజ్ వెరీ అంటే ఆయన ఓం గుర్తొస్తుంది. నన్ను చూసేటప్పుడు అంతా ఓం గుర్తొస్తుంది. నాకు ఉండేది ఆయనతో ఒక్క డ్యాన్స్ చేయాలని గుర్తు, అంటే ఎప్పుడో ఆశ ఉండేది, బట్ అది అవ్వలేదు. అండ్ ఇప్పుడు కూడా ఆయన సాంగ్ చూసేటప్పుడు అన్ని ఎలా చేసేవాడు ఈయన డ్యాన్స్ అని. తెలుగు వాళ్ళు అయితే ఆయన చనిపోయాక బంబే హేలుతైతే మత్తే హేలుతైతే, అసలు ఆ సాంగ్ అయితే మిలియన్స్ టైం విన్నారు చాలా మంది. అవును, ఆయన ఫేస్ లోనే ఆ కళ ఉండేది. అవును, చామ్ ఉండేది. అండ్ ఈజ్ హార్డ్ వర్క్. ఈ వాజ్ అన్ హార్డ్ వర్క్. డ్యాన్స్ అయితే, ఫైట్ అయితే కూడా యూస్ టు చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. బట్ రాజ్ కుమార్ గారిని దట్ ఈస్ ద డిసిప్లిన్ వాళ్ళ నాన్నగారు నేర్పించారు. ఆయన దేవుళ్ళ చూసేవాళ్ళు. బట్ తర్వాత నాకు కనిపించింది వాళ్ళ ఫ్యామిలీలో పునీత్ని దేవుళ్ళగా చూశారు యూత్ అంతా కూడా. ఎందువల్ల అంత బాగా దగ్గర క్లోజ్ హార్ట్స్ చాలా మందికి ఆయన హెల్ప్ చేశారు. ఓకే, ఒకటి. అండ్ ఎవరి ఫ్యాన్స్ వస్తే కూడా ఆయన చండాలంగా ఎప్పుడు మాట్లాడు. ఓకే, యూస్ టు లవ్ ద ఫ్యాన్స్. వాళ్ళ నాన్నగారు నేర్పించారు.
ఈ నెవర్ యూస్ టు ఇరిటేట్, ఎప్పుడు కూడా ఇరిటేట్గా మాట్లాడేవాడు కాదు. ఈ లవ్ ఎవరు వస్తే కూడా ఆడియన్స్ బయటకు వచ్చి మాట్లాడేవాడు. బికాస్ నేను చూశాను కదా అతను. గ్రేట్, అది అందరికీ రాదు. ఎప్పుడు కూడా నేను ఒక పెద్ద స్టారు అలా యాటిట్యూడ్ ఎప్పుడు నేను చూడలేదు అతను. ఆయన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, వాళ్ళ బ్రదర్స్ అంటే ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ అంటే అంత బాగా మాట్లాడేవాడు. మేడం, ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చిన రూమర్స్ని, ఛాలెంజెస్ని కొంత మనం తీసుకోం కూడా. అంత అవసరం లేదు, తీసుకుంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ అంటాం, లేకపోతే పిచ్చ లైట్ అంటాం. బట్ పర్సనల్ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని డెఫినెట్గా తీసుకోవాల్సిందే, ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్తూ ఉంటారు. ప్రేమ గారి లైఫ్లో ఎటువంటి చిన్న మచ్చ కూడా లేదు ఇండస్ట్రీలో. అలాంటిది పర్సనల్ లైఫ్లో వచ్చేసరికి పెళ్ళైన కొన్ని రోజులకే విడాకులకు అప్లై చేయాల్సి వచ్చింది అని ఒక న్యూస్ విన్నప్పుడు చాలామంది హార్ట్స్ ఎలా అంటే అలా బ్రేక్ అయిపోయింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, మీకు ఇష్టమైతే చాలామంది దీని గురించి అడిగారు కాబట్టి నేను I'll tell you what, personal life is different, professional life is different. నేను ఎప్పుడు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ తీసుకురాను. ఎవరు ఇప్పుడు దాకా కూడా నేను వాళ్ళు అడగలేదు, నేను మాట్లాడలేదు. దట్ వాజ్ ఓవర్. నాకేంటంటే నాకు నచ్చపోతే స్ట్రైట్గా డెసిషన్ తీసుకుంటాను. దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మై ఓన్లీ లైఫ్. సూపర్, అది అందరు అమ్మాయిలకు ఉండదు. సో ఐ డిస్కస్ విత్ మై పేరెంట్స్, ఐ సెడ్ దిస్ ఇస్ వాట్. దే ఆల్సో ఎంకరేజ్ మీ. మై నాన్న అయితే, మా అమ్మమ్మ గారు అయితే, దే ఎంకరేజ్ మీ. సో దిస్ ఇస్ వాట్ ఐ విల్ టేక్ ఎ డెసిషన్. ఐ నీడ్ మై లైఫ్. ఎవరు అయితే కూడా అమ్మాయి, నేను సూసైడ్ చేసేవాడు వాళ్ళందరికీ నేను చెప్తాను, వాళ్ళు వెళ్తారు ఒక్కొక్కసారి. ఐ యూస్ టు థింక్, బట్ నేను సూసైడ్కి వెళ్ళలేదు. బట్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. వస్తుంది, సిచ్యువేషన్ వస్తుంది. మీరు దాన్ని ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారో మీకు వచ్చింది. మనుషులు రాకపోతే కుక్కలు రాదు కదా. అవును. సో వీ హ్యావ్ టు ఫేస్ ఛాలెంజెస్. నీకు నచ్చకపోతే వరల్డ్ పెద్దగా ఉంది, గో ఫర్ ఎ వర్క్. ఏదైనా పని చేస్తే దాన్ని డైవర్ట్ అవ్వండి. నచ్చకపోతే దిస్ ఇస్ నాట్, ఇదే లైఫ్ కాదు. ఎస్, ఇదే ఆడవాళ్ళు. పెళ్లి అనేది జీవితం, లైఫ్ అనేది కాదు. యూ హ్యావ్ లైఫ్, 200%. యూ హ్యావ్ ద పవర్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో టేక్ ద ఛాలెంజెస్ లైఫ్లో. అప్పుడే మీరు స్ట్రాంగ్ అవుతారు. అదర్వైజ్ యూ వోంట్ గెట్ స్ట్రాంగ్. గ్రేట్. ఐ వెంట్ పర్సనలీ టు ద కోర్ట్. నేను డెసిషన్ తీసుకున్నాను కదా, ఐ విల్ టేక్ ఎ డెసిషన్. ఐ విల్ గో టు ద కోర్ట్. మా నాన్నగారు వస్తానని చెప్పారు, మా అమ్మగారు వస్తానని చెప్పారు. ఐ సెడ్ నో, వచ్చి వెళ్తాను. ఐ ఫినిష్ దిస్ అండ్ ఐల్ కమ్ బ్యాక్, దెన్ ఐ కాన్సన్ట్రేట్ మై వర్క్. సూపర్, గ్రేట్ మ్యామ్, హ్యాట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయి సైడ్ ఉన్న తప్పుల్ని వెతకడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అవతల ఉన్న అబ్బాయి సైడ్ ఎంత జరిగితే తను బరస్ట్ అవ్వాల్సి వచ్చింది అనేది ఆలోచించలేదు. లేదు, మీకు డెసిషన్ తీసుకోవడానికి మీకుంది కదా, అన్ని పవర్ మీకుంది. ఎస్పెషల్లీ పేరెంట్స్ని అదే చెప్తాను, ప్లీజ్ ఎంకరేజ్. లేడీస్కి అమ్మాయిలకి మీరు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని బాగా చూసుకోండి. మీరు ఎందుకంటే ఇంట్లో మీరే కదా, పేరెంట్స్ కదా చూసుకుంటారు. డెఫినెట్గా ఆవిడ ఎలాగా, ఎందుకు ఏడుస్తారు, ఎందుకు ఇలా అవుతారు అని మీకే కదా తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలీదు. సో మీరు కూర్చొని డిస్కస్ చేస్తే కమ్ టు ద కంక్లూషన్ వెదర్ షీ వాంట్స్ దట్ ఫ్యామిలీ ఆర్ నాట్. షీ విల్ లెట్ హర్ టేక్ ఎ డెసిషన్. ఓకే. అలాగే మా చెల్లి కూడా ఎంకరేజ్ చేసింది, మా తమ్ముడు కూడా ఎంకరేజ్ చేశారు, ఎస్పెషలీ మై మామ్. సో దిస్ ఇస్ వాట్ ఐ కాంట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్. అంటే ఇది పెట్టుకొని మీరు కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఐఎమ్ గివింగ్ అడ్వైస్ కాదు ఇది. ఇఫ్ యూ డోంట్ లైక్ నా ఫ్యామిలీ ఇలా ఉందంటే టేక్, మీకు టైం ఉంటుంది. ఇదే కాదు లైఫ్ కదా. ఒకవేళ ఆయన బాగా చూసుకుంటే, బాగా సపోర్ట్ చేస్తుంటే గో హెడ్. అడ్జస్ట్మెంట్ చేయాలంటే ప్లీజ్ గో హెడ్. అది సొసైటీయే కాదు మనకి ఇంపార్టెన్స్. ఫర్గెట్ అబౌట్ దానికోసం బతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మేడం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు. ఫర్గెట్ అబౌట్ ద సొసైటీ. మీరెంత అక్కడ ఏం భరిస్తున్నా మీకు
తెలుసు కదా ఎలాగని. యూ కెన్ టేక్ ఎ డెసిషన్. మేడం ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉండే మైండా లేకపోతే చాలా సెన్సిటివా మీరు కూడా? ఐ వాజ్ సెన్సిటివ్, ఐ వాజ్ వెరీ ఎమోషనల్. ఓకే. దెన్ తర్వాత ఎమోషనల్ స్ట్రాంగ్ అయ్యాను. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నారు? డెఫినెట్. ఎమోషనల్గా స్ట్రాంగ్ అయితేనే జీవితం స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఎమోషనల్ స్ట్రాంగ్ అయిపోతే చాలా కష్టం. బట్ ఇది మీ ప్రొఫెషనల్ కెరీర్ మీద ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భం? ఐ నెవర్ యూస్ టు కాన్సన్ట్రేషన్ లేదు, ఫోకసింగ్ లేదు. అప్పుడు కొద్ది డిస్టర్బ్ అయిపోయాను. నేను ఒకరోజు కూర్చొని ఆలోచించాను ఏం చేయాలి అని. థాట్ వచ్చింది. నా థాట్ వస్తే నేను చేసేస్తానండి. అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. ఎవ్రీ ప్రాబ్లమ్ దేర్ ఇస్ ఎ సొల్యూషన్. డెఫినెట్లీ. కిడ్స్ మేడం? నో కిడ్స్. నా కుక్కలు 2 కిడ్స్. అందుకే రాగానే మా మమ్మీతో వచ్చింది ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారని చెప్పి మమ్మల్ని ఫైట్ చేస్తున్నాయి మా మీద. నాతోనే పడుకుంటారు ఇద్దరు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.